కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ఇవాళ చేయాలి భర్తీ కోసం ఆల్రెడీ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ గతంలో బీఆర్ఎస్ సాయంలో నోటిఫికేషన్లు అంటే ఒక పాండవ బెట్టిన లాగానో లేకపోతే అలీబాబా అద్భుత దీపం లాగానో కాకుండా ఒక న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన కోర్టులతో చిక్కుముడి లేని నోటిఫికేషన్లు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయాలనే ఆకాంక్షతోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కొంతమంది ఒక ప్రతిపక్ష నాయకులు ప్రోత్సాహంతోనే కొంతమంది ఇప్పటికేడు మంది వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో సంవత్సరాల తరబడి సీరియస్ గా నిరుద్యోగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇవాళ 18 గంటలు తెలంగాణ యువత కోసమే పనిచేస్తా ఉన్నారనే విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో గ్రూప్ 1 అంశం కావచ్చు, గ్రూప్ 2 అంశాల్లో వాయిదాల కోసం కావచ్చు, డిఎస్సి అంశాల్లో వచ్చినప్పుడు కూడా ఇదే గాంధీ భవన్ లో నిరుద్యోగులతోని మన తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కూర్చోబెట్టి ఇలా నిరుద్యోగులతోని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. గతంలో గ్రూప్ 2 వాయిదా అయినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా నిరుద్యోగులతో సచివాలయంలో సమావేశమై అభిప్రాయాలు వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ సమస్య వచ్చినా అది ప్రభుత్వ సమస్యగా, ప్రజల సమస్యగా బాధ్యతతోని వ్యవహరిస్తుంది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన. తెలంగాణలో ఇప్పటికీ గాంధీ భవన్ ఇది ప్రజల దేవాలయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడికి అర్జీలు ఇవాళ మంత్రులు వస్తా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు వస్తా ఉన్నారు, వివిధ సమస్యలతో వచ్చే వాళ్ళని కూడా అర్జీలు తీసుకొని పరిష్కారం దిశగా గాంధీ భవన్ నుంచి అమలు జరుగుతూ ఉంది. ఈ రోజు ఒక ముట్టడి పేరుతో ఇలా ఉద్యోగాల పేరుతో ముట్టడి పేరుతో వెనకాల కేటీఆర్ కుట్ర ఉంది, కేటీఆర్ ఏజెంట్ల కుట్ర ఉంది. కాబట్టి నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటి కుట్రదారుల్ని, ఇలాంటి గోతికాడ నక్కల్ని తెలంగాణలో నిరుద్యోగులు గమనించాలి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీకోసం, తెలంగాణ యువత కోసం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక డిగ్రీ చదివినటువంటి తెలంగాణ విద్యార్థికి, నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రజా ప్రభుత్వం విజన్ 47 పేరుతో తెలంగాణలో ఒక గొప్పగా పనిచేసే అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మా నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగుల జీవితాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే గొప్ప మనసు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఉద్యోగాలు అడిగితే గతంలో ఇదే ప్రవళిక జరిగిపోతే ఇదే కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రేమ లేకని 4 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుని హాల్ టికెట్ తీసుకున్న నిరుద్యోగ పట్ల ఏలనగా మాట్లాడిన వాళ్ళు, ఉద్యోగాలు అడిగితే జైల్లో పెట్టిన వాళ్ళు, ఇదే మురళీ ముదిరాజు చనిపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో 15 రోజులు జైళ్లలో పెట్టి ఒక యుద్ధ వాతావరణం చేసినటువంటి బీఆర్ఎస్ పాలకులు, బీఆర్ఎస్ గతంలో నాయకులు ఈరోజు నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల పట్ల ప్రేమ ఒలకపోతే నైతిక అర్హత లేదు. అందుకే నిరుద్యోగులు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీని శత్రువులాగానే చూస్తా ఉన్నారు. నిరుద్యోగుల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల మాకు గొప్ప విజన్ ఉంది, ఆలోచన ఉంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం 18 నెలల నుంచి వరుస నోటిఫికేషన్లు, వరుస ఫలితాలు, ఇవాళ ఎల్బీ స్టేడియంనే నిరుద్యోగులకు నియామకాల కోసమే ఒక జాతరలాగా ఏర్పాటైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణలో ఉద్యోగాల కోసం భర్తీ జరుగుతుంటది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల కల్పన కోసమే పనిచేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు భారీగా ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి 18 నెలలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఓపికతోని మనందరం కూడా ముందుకు సాగండి. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. తెలంగాణ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పెట్టుబడితోని కొంతమంది వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖబర్దార్, నేను అంటా ఉన్నాను, మీరు ఉంటే బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కేటీఆర్ ఏజెంట్లుగాను బహిరంగంగా పనిచేయండి. కానీ నిరుద్యోగుల ముసుగు వేసుకొని
మేము నిరుద్యోగుల నాయకులుగా లేకపోతే మేము ఉద్యోగాల కోసం భర్తీ కోసం మేము పనిచేస్తున్నామని ఈ దొంగ నాటకాలు బంద్ చేయండి. మీరు ఉంటే రాజకీయ నాయకులుగా పనిచేయండి తప్ప ఇలాంటి శిఖండి రాజకీయాలు బంద్ చేయాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగుల జీవితాల పట్ల, ఉద్యోగాల భర్తీ పట్ల, వాళ్ళ జీవితాల పట్ల మాకు ముందు చూపుంది. గతంలో ప్రభుత్వ వైఫల్యాల్లాగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళదు. ఒక పారదర్శకంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలోనే ఒక ఏడాదిలోనే మనం 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. ఈ రానున్న రోజులలో కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ ఇవ్వాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ప్రతి క్యాబినెట్లో మన జరిగినటువంటి క్యాబినెట్లో కూడా ఉద్యోగాల భర్తీ అంశం గురించి మాట్లాడిర్రు. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాల భర్తీ మేము కల్పిస్తామని. కాబట్టి ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, జీపీఓ లాంటి పోస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సన్నాహాలు, సమీక్షలు జరుగుతున్నాయి. త్వరలోనే నిరుద్యోగులకు ఒక మంచి ప్రభుత్వం శుభవార్త ఇచ్చి వాళ్ళను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఓర్వలేక కొంతమంది గిట్టని వారు, కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లు, కేటీఆర్ ఏజెంట్లే ఈరోజు విషం గక్కుతా ఉన్నారు.